ఛాతీలో నొప్పి అంటే మొత్తం చెస్ట్ పెయిన్ అంట తెలుగులో ఛాతీలో నొప్పి. ఛాతీలో నొప్పికి ఛాతీలో అవయవాలు అన్నీ కూడా కారణం కావచ్చు. ఛాతీలో ఏ అవయవాలు ఉంటాయండి? పైనుంచి చూసుకుంటే చర్మం ఉంటుంది, తర్వాత పక్కటెముకలు ఉంటాయి, పక్కటెముకల మధ్య కండలు ఉంటాయి. ఇది పక్కటెముకలు అంటారు, రిబ్ కేజ్ అంటారు, పక్కటెముకలు అంటారు. పక్కలుగా ఉన్నటువంటి ఎముకలు. దాని లోపల అది ప్రకృతి అమ్మవారు ఎందుకు పెట్టింది అంటే లోపల ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్గాన్స్ని అది ప్రొటెక్ట్ చేయడానికి అలా ఎముకలు పెట్టింది. మెదడుని ప్రొటెక్ట్ చేయడానికి ఇక్కడ ఎలాగైతే పుర్రె పెట్టిందో ఇక్కడ కూడా పక్కట ఎముకలు పెట్టేందుకు లోపల ఉన్నటువంటి గుండె, ఊపిరితిత్తులు ఇవి ముఖ్యమైనటువంటివి. ఈ గుండె వెనకాలుగా ఉండేది అన్నకోశం. సో ఇవి ఛాతీలో ఉన్నట్టు అవయవాలు. దేంట్లో ప్రాబ్లం వచ్చినా కూడా మీకు ఛాతీలో నొప్పి వస్తుంది. దీంట్లో 75 నుండి 76% మజిల్ పెయిన్స్ నుంచి వస్తుంది, కండరాల నొప్పులు. 40% అన్నకోశం నుంచి వస్తుంది. 30 నుండి 33% మాత్రమే గుండె నొప్పి వల్ల వస్తుంది. బేసికలీ మిగతావన్నీ అంత సీరియస్ ప్రాబ్లమ్స్ కావు, కామన్ అయినప్పటికీ కూడా. సో ఏ నొప్పి అయితే ఛాతీ మధ్య భాగంలో వస్తుందో, ఎడం పక్కకి వెళ్ళొచ్చుగా కానీ మొదలయ్యే ఛాతీ మధ్య భాగంలో ఆ నొప్పి నడిస్తే పెరుగుతుందో, నొప్పి వచ్చిన ప్రతిసారి మీకు చెమటలు పట్టినట్టుగా అనిపించడం, సింకింగ్ ఫీలింగ్ వస్తుందో, అట్లాంటి నొప్పి గుండెకి సంబంధించినటువంటి నొప్పి. గుండె నొప్పి ఎప్పుడు తెలుస్తుందంటే నడిస్తే పెరుగుతుంది. నడిస్తే అంటే ఎగ్జర్ట్ చేస్తే, నడిచినా, బరువులు ఎత్తినా, మెట్లు ఎక్కినా అప్పుడు పెరిగే నొప్పి గుండెకి సంబంధించిన నొప్పి. సో మిగతావేమీ కూడా గుండెకి సంబంధించినవి కావు. నేను చెప్పినట్టుగా దానికి 13 కారణాలు ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్ ఛాతీల నొప్పికి. దాంట్లో గుండెది 3rd మోస్ట్ కామన్. సో మిగతావి మోర్ కామన్ ఇంకా అన్నకోశము, ఛాతీ నొప్పులు, ఒక కండరాల నొప్పులు ఇంకా మోర్ కామన్. కానీ ఇలాగ ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయొచ్చు మనం. నడిస్తే పెరిగేదైతే గుండె నొప్పి, మిగతావి నడిస్తే పెరగవు. అది ఇలా దీని ద్వారా మీకు మీరు తెలుసుకోవచ్చు. కానీ ఇది షుగర్ లేని వాళ్ళకి వర్తిస్తుందండి. షుగర్ ఉన్న వాళ్ళకి అసలు నొప్పి రాకపోవచ్చు, వాళ్ళు సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటారు. షుగర్ ఉన్న వాళ్ళకి ఏమాత్రం కొంచెం తేడా ఉన్నా ఒక్కసారి ఈసీజీ అంటే సడన్గా ఆయాసం రావడం, ఛాతీలో నొప్పి రాదు, అలాంటి సైలెంట్గా ఉండదు. ఆ సైలెంట్ అంటే ఛాతీలో నొప్పి రాదు అని అర్థం. కాస్త ఆయాసంగా ఉండటం, గుండె దడ ఉండడం, సడన్గా వీక్నెస్ లాగా అనిపించడం, లేకపోతే ఎక్కువగా ఆయాసం రావడం, ఇట్లాంటివన్నీ వస్తాయి వాళ్ళకి. సో అలాగా సడన్గా కొత్త సిమ్టమ్స్ వచ్చినట్లయితే ఒక ఈసీజీ తీసుకున్నట్లయితే అది గుండె వల్ల వస్తుందా కాదా అన్నటువంటిది నిర్ధారణ అవుతుంది. సో మీకు ఛాతీలో రేపు ఏవైనా కావచ్చు. ఇది మీ ఎడ్యుకేషన్ పర్పసెస్ కొని చెప్పినా కూడా ఈసీజీ అంటూ ఒక్కటి తీసి అది డాక్టర్కి చూపించినట్లయితే మీరు కాస్త సేఫ్గా ఉండొచ్చు. చిన్నపిల్లల్లో వచ్చే గుండె జబ్బుల్లో ఎక్కువగా పుట్టుకతో వచ్చే గుండె జబ్బులే ఎక్కువగా మనం చూస్తుంటామండి. అంటే పుట్టుకతో వాళ్ళకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కామన్గా ఏంటంటే అవి కొత్త ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తల్లి గర్భంలో ఉన్న గుండె సర్క్యులేషన్ వేరు, పుట్టిన తర్వాత గుండె సర్క్యులేషన్ వేరు. ఎందువల్ల తల్లి గర్భంలో అసలు ఊపిరితిత్తులతో మనకి పనే లేదు. సో ఆ ఆక్సిజన్ కావాల్సిన ఆక్సిజన్ కానివ్వండి, తిండి కానివ్వండి ఆ తల్లి నుంచే మనకు వస్తుంటుంది. కాబట్టి పిల్లవాడు ఊపిరి తీసుకోవడం కానీ తినడం ఏమైనా అవసరం లేదు. కాబట్టి అది పూర్తిగా డిఫరెంట్ అట్మాస్ఫియర్. బయట పుట్టిన తర్వాత ఫస్ట్ ఏడుపుతో ఏమవుతుందంటే ఊపిరి తీసుకోవడం మొదలు పెడతాడు బిడ్డ. సో ఈ గుండె డిఫరెంట్. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తల్లి గర్భంలో ఉన్న గుండె ఎలాగుందో అవి కొంతకాలం కంటిన్యూ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గుండెలో ఒక రకమైన రంధ్రము, ఇంకొక రకమైనటువంటి లెఫ్ట్ రైట్ కనెక్షన్ ఒకటి ఉంటుంది, పీడిఏ అంటారు. ఈ గుండెలో రంధ్రాన్ని ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటారు. ఇవి పుట్టుకతో 90% పిల్లలకు ఉంటాయి. 2 నెలల లోపు అవన్నీ కూడా మూసుకుపోతాయి 88% మందికి. సో కొంతమందికి ఏంటంటే అది ఇంకా పెర్సిస్ట్ అవుతాయి. ఇది కామన్గా జరిగే ప్రాబ్లం. కొంతమందికి పుట్టుకతో సీరియస్ గుండె ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి కామన్ తప్ప గుండె స్ట్రోక్స్ రావడం అంటూ జనరల్గా చిన్నపిల్లల్లో అంటే పెద్దవాళ్ళల్లో గుండె రక్తనాళాల్లో పూడిక రావడం వల్ల స్ట్రోక్స్ వస్తాయి. అది చిన్నపిల్లల్లో చాలా చాలా అరుదుగా చూస్తాం. ఎందుకంటే ఆ రక్తనాళం అప్పుడు ఫ్రెష్ రక్తనాళం కదా, దాంట్లో బ్లాక్ ఏర్పడటానికి మనకి కొంత టైం పడుతుంది. సో చిన్నపిల్లల్లో వచ్చే సమస్యలు చాలా వరకు పుట్టుకతో వచ్చినట్టు గుండె డిఫెక్ట్స్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్. గుండె పోటు అనేది రక్తనాళం బ్లాక్ వల్ల అవడం వల్ల వస్తుందండి. రక్తనాళం బ్లాక్ అవ్వడానికి మేజర్ కారణాలు, మైనర్ కారణాలు అంటారు. మేజర్ కారణాలు అంటే షుగరు, బీపీ అధికంగా ఉండడం, కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం, సిగరెట్ తాగడం, లాస్ట్ ఇది మగవాళ్ళకి. సో ఇవన్నీ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే మగవాళ్ళుగా పుట్టడం వల్ల మీకు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. దాన్ని వేరేగా చెప్పాలంటే ఆడవాళ్ళకి హార్ట్ అటాక్ రాకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. ఎప్పుడు దాకా ఉంటుంది? ఆల్మోస్ట్ బహిస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అది ఎండ్ అయ్యేదాకా, అంటే 13-14 ఏళ్ళ నుంచి
అదే 12 నుంచి 14 ఏళ్ల వయసు నుంచి 40-45 వయసు దాకా వాళ్ళకి హార్ట్ అటాక్ రాకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. వన్స్ వాళ్ళకి బహిష్టు పీరియడ్స్ ఆగిపోయాయో అప్పుడు ఆ ప్రొటెక్టివ్ హార్మోన్స్ ఏవైతే అవి ఉండవు. అప్పుడు ఆడ మగ ఇద్దరు ఒకళ్ళే. సో వన్స్ అంటే 45-50 దాటిన తర్వాత మగవాళ్ళకి రావడానికి హార్ట్ అటాక్ రావడానికి ఎంత ఛాన్సెస్ ఉంటాయో వాళ్ళ ఫ్యామిలీ రిస్క్ ప్రకారం అది ఆడవాళ్ళకి కూడా ఉంటుంది. సో ఒకవేళ ఇప్పుడు మనకి భారతదేశంలో ఇంత పికప్ కాలేదనుకోండి, బట్ మెట్రో సిటీస్లో చూస్తున్నాం ఆడవాళ్ళు గనక మగవాళ్ళలాగా వాళ్ళు స్మోకింగ్ చేయడం లేదా షుగర్ సరిగ్గా కంట్రోల్లో పెట్టుకోపోవడం ఇలా చేసినట్లయితే ఏమవుతుందంటే వాళ్ళకి హార్ట్ అటాక్ రావడం మగవాళ్ళతో అంతే వస్తుంది సరిగదా, కొంత ఎక్కువ రిస్క్ కూడా ఉండే అవకాశం ఉన్నది. ఎందువల్ల ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే పొట్టిగా ఉంటారు, వాళ్ళ గుండె చిన్నగా ఉంటుంది, వాళ్ళ రక్తనాళం కూడా చిన్నగా ఉంటుంది గుండెది, అది బ్లాక్ చేయడం తేలిక కదా. సో కొంత కొలెస్ట్రాల్ చాలు చిన్న రక్తనాళం బ్లాక్ చేయాలంటే, పెద్ద రక్తనాళం బ్లాక్ చేయాలంటే ఎక్కువ కొలెస్ట్రాల్ కావాలి. సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి 45 ఇయర్స్ దాటిన బహిష్ట ఆగిపోయిన తర్వాత వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళు కంట్రోల్ చేసుకోపోనట్లయితే మగవాళ్ళ కంటే ఇన్ఫ్యాక్ట్ ఆడవాళ్ళకి కొంచెం రిస్క్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. సో ఆడవాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ రిస్క్ ప్రకారం వాళ్ళ హార్ట్ అటాక్ ఉన్నట్లయితే ఇంకా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందండి.